సైన్స్ చెప్పిన విషయాలను ముందే చెప్పిన బైబిల్. భూమి శూన్యంలో వ్రేలాడుతుందని కోపర్నికస్ అనే శాస్త్రవేత్త క్రీస్తు శకం 1475లో కనుగొన్నాడు. సర్ ఐజాక్ న్యూటన్ కూడా 17వ శతాబ్దంలో భూమి శూన్యంలో వ్రేలాడుతుందని నిరూపించి తెలియజేశాడు. అప్పటి నుంచి విద్యార్థులకు భూమి శూన్యంలో వ్రేలాడుతుందని చెప్పడం ప్రారంభించారు. అయితే ఇదే విషయాన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితమే యోబు గ్రంథంలో తెలియజేసింది. శూన్య మండలముపైని ఉత్తర దిక్కున ఉన్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యముపైని భూమిని వ్రేలాడజేసెను. యోబు గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనము. విలియం హెర్మే క్రీస్తు శకం 1628లో ప్రాణం రక్తములో ఉందని చెప్పాడు. క్రీస్తు పూర్వం 14వ శతాబ్దములోనే ఈ విషయాన్ని దేవుడు మోషే ద్వారా తన గ్రంథంలో వ్రాయించాడు. ఆదికాండం 9:4-5 వచనములు. రక్తము దేహమునకు ప్రాణము. లేవియాకాండము 17వ అధ్యాయము 11వ వచనము. టెలిస్కోప్ను కనిపెట్టక ముందు మరియు కనిపెట్టిన తర్వాత చాలామంది నక్షత్రాలను లెక్క పెట్టడానికి ప్రయత్నించారు. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఎన్నో ప్రయత్నాలు చేసి చివరకు క్రీస్తు శకం 20వ శతాబ్దంలో నక్షత్రాలను లెక్కించలేమని విజ్ఞాన శాస్త్రవేత్తలు తెలియజేశారు. నక్షత్రాలను లెక్కించడం వీలు కాదని బైబిలు క్రీస్తు పూర్వమే తెలియజేసింది. ఆకాశ నక్షత్రములు లెక్కింపశక్యము కానట్టుగాను, సముద్రపు ఇసుక రేణువులు ఎంచుట అసాధ్యమైనట్టుగాను అని ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 22లో రాయబడి ఉంది. ఆదికాండము 15:5వ వచనంలో కూడా ఉంది. 21వ శతాబ్దంలో శాస్త్రవేత్తలు పరిశోధించి ఒక నక్షత్రమునకు మరొక నక్షత్రమునకు భేదము కలదని, ఒక్కొక్క నక్షత్రము వేరువేరు ఉష్ణం, కాంతి గలవని చెప్పకముందే బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాలను వ్రాయించాడు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును భేదము కలదు. కొరింథీయులకు వ్రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 41వ వచనంలో ఉంది. క్రీస్తు శకం 1783లో జోసెఫ్ మాంట్ మరియు జాక్వెస్ బెలూన్ని కనుగొన్న తర్వాత గాలికి బరువు ఉన్నదని ప్రపంచం మొత్తం తెలుసుకున్నారు. వీరు ఈ విషయాలను కనిపెట్టక పూర్వమే పరిశుద్ధ గ్రంథం క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితమే తెలియజేసింది. గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించి ఉన్నప్పుడు ప్రమాణమును బట్టి జలములకు ఇంత కొలతయని ఆయన వాటికి కొలిచి చూచినప్పుడు అని యోబు గ్రంథం 28:25లో వ్రాయబడింది. సముద్ర జలములు సూర్య వేడిమి చేత ఆవిరిగా మారి మేఘములుగా మారి వర్షం కురిసి నదులు సముద్రాలు నిండుతున్నాయి అని, ఇది ఒక జలచక్రమని క్రీస్తు శకం 17వ శతాబ్దంలోనే మన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ విషయాన్ని బైబిలు క్రీస్తు పూర్వమే తెలియజేసింది. 135వ కీర్తన 7వ వచనము, ఇర్మియా 10వ అధ్యాయము 13వ వచనము, యోబు 36వ అధ్యాయము 28వ వచనము. నదులన్నీ సముద్రములో పడును, అయితే సముద్రము నిండుటలేదు. నదులు ఎక్కడ నుండి పారివచ్చునో అక్కడికే అవి ఎప్పుడునూ మరలిపోవును. ప్రసంగి 1వ అధ్యాయము 7వ వచనము. భూదిగంతముల నుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే, వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే. తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళజేయును. 135వ కీర్తన 7వ వచనము. ఇలాంటి విషయాలు ఎన్నో బైబిల్లో కలవు. ఇవి కేవలం కొన్ని మాత్రమే. నేటి మానవులు అనేక పరికరాల ద్వారా, పరిశోధనల ద్వారా, టెక్నాలజీ ద్వారా విశ్వ సంబంధిత విషయాలను కనుగొంటున్నారు. అయితే బైబిలు వ్రాసిన వ్యక్తులు ఎలాంటి టెక్నాలజీ లేని సమయంలోనే, ఎలాంటి పరిశోధనలు లేకుండానే విశ్వ సంబంధిత విషయాలను మరియు భవిష్యత్తు ప్రవచనాలను తెలియజేశారు. ఇదెలా అంటే, వ్రాసింది వ్యక్తులైనా వారి చేత వ్రాయించింది మాత్రం దేవుడే. అందుకే బైబిలు దైవ గ్రంథం. సమస్త మహిమ దేవునికే కలుగునుగాక. ఆమెన్.